కొనసాగడానికి సిద్ధపడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదట. ఓకే. వసంత కృష్ణ ప్రసాద్‌కి గూడా అంతేనంట. ఫ్యామిలీ ఒప్పుకోలేదట. హుహు. వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ బంధువుల్లో చర్చల్లో అది బాగా నడిచింది. హ్మ్. ఈవిడ ఎక్కడికి వెళ్ళినా కమ్మ సామాజిక వర్గం వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తది. అవును. హ్మ్. ఈవిడకి ఎక్కువ కాంటాక్ట్స్ అంతా వాళ్ళలోనే. అంతేలెండి. వాళ్ళందరూ గూడా తెలుగుదేశాన్ని బతికించాలనేది చాలా బలంగా ఇప్పుడు ఇది బతికించకపోతే సామాజిక వర్గపు ఉనికికి సమస్య అన్నటువంటి ఫీలింగ్ బలంగా వచ్చింది. హ్మ్. ఎన్ఆర్ఐలైనా ఎవరు చూసినా సరే. హ్మ్. అందువల్ల ఈవిడ గూడా ఆ రూట్‌లోనే పనిచేసినట్టు నాకు కనిపిస్తోంది. అదే సామాజిక వర్గం డామినేషన్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం, వెంపర్లాడడం బాబు గారు ఇవన్నీ చూస్తే ఎన్నికల టైంలో కేంద్రంతో సఖ్యతగా ఉంటే లేదంటే ఎన్‌డీఏలో ఉంటే కొన్ని కొన్ని పనులవుతాయి. లైక్ పోల్ మేనేజ్‌మెంట్ గాని, డబ్బులు పంపకాలు గాని. ఈ ఈ ఉద్దేశంతోనే ఈ కోణంలోనే ఇదంతా జరుగుతోందా? అంతే లేఖ డౌటే రాయడం ఉంది గాని, అందులో. అధికారులందరిని మార్చేయమని చెప్పడం గాని. అంతే డౌటే ఉంది అందులో. ఇప్పుడు హ్మ్. ఇవాళ అదేదో హ్మ్. నిన్న సీఎం రమేష్ ఎళ్లి ఎవరో షాప్ వాళ్ళతో గొడవ పడ్డాడు. అక్కడ. ఆ! హ్మ్. హ్మ్. ఏంటది హ్మ్. దాంట్లో? అవును. డామినేషన్ బ చూపించడం. హ్మ్. ఇప్పుడు రేపు డబ్బులు పంచుతున్నయి పట్టుకుంటారు ఎక్కడో ఓ చోట. హ్మ్. ఇప్పుడు సీఎం రమేష్ లాంటోళ్ళెళ్లి అదెట్ట చేస్తావు అని గొడవకి దిగుతారనమాట. హ్మ్. 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 అయి రాబోయే రోజుల్లో జరిగాయి. హ్మ్. ఇదంతా నెగెటివ్ అవ్వదా బీజేపీకి? అది రేపు జనాలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా అయితే బీజేపీకి? భారతీయ జనతా పార్టీ అభిమానులు ప్రతి ఒక్కళ్ళు 100కి 85 మంది హ్మ్. మొన్నెవరో చెప్పారు. ఒక బీజేపీ వృద్ధుడు ఒకాయన. హ్మ్. సీనియర్ ఏమో ఆయన బాగా. 70, 80 ఏళ్ళు ఆయన చెప్పాడనమాట. హ్మ్. హ్మ్. 1958 సంవత్సరంలో ఉన్నటువంటి సిట్యుయేషన్ హ్మ్. కూడా ఇంత దారుణంగా లేదండి. అంటే అప్పుడు బీజేపీ లేదు. హ్మ్. జనతా జనతాదళ్. పరివార్ ఆ! జనతా. లేకపోతే హ్మ్. 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 అంటే సంఘ్ పరివార్‌గా ఉన్నటువంటి సందర్భంలో హ్మ్. 58